హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో మెంతాకు పప్పును ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఈ పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ముందుగా ఇలా మెంతాకును నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ పప్పును ఇలా ఒక 30 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో మనం సోక్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టమాటో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పప్పుకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి పప్పును ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది కదా. దీన్ని మ్యాష్ చేయడం కూడా అవసరం లేదండి, ఇలానే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 డ్రై చిల్లీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు మెంతాకును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 మినిట్స్ తర్వాత మెంతాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న దాల్ని వేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఒక 4-5 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ. ఈ పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.